గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నా పేరు వెంకట్ డిపాటి అండి, డైలాగ్ రైటర్, ఓజీ, వృషకర్మ, దూత. అంటే యాక్చువల్లీ 2 years బ్యాక్ ఈ సీరియస్ సబ్జెక్ట్స్ అన్ని రాస్తూ ఉన్నాను. ఓజీ చూసుకుంటే యాక్షన్, వృషకర్మ థ్రిల్లర్, దూత హర్రర్ థ్రిల్లర్. సో సడన్గా నాకు డిఓపి రాకేష్ ఫ్రెండ్ అండి, సో తను ఫోన్ చేసి ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉంది ఫన్ మూవీ అని. నేను ఫన్ సినిమా చేసి చాలా డేస్ అయింది. సో ఫన్ సినిమాకి డైలాగ్స్ రాసాయి, లైక్ నాని సార్, గ్యాంగ్ లీడర్, దేవదాస్, ఇవన్నీ నేనే రాశా. సో సడన్గా సీరియస్ సబ్జెక్ట్స్ వైపు వచ్చేసాను. సరే ఒకసారి కథ విందాం, విన్నాక ఓకే నచ్చితే చేస్తాను అని. బట్ వన్స్ నేను వెళ్ళానండి, నాకు శ్రీనివాస్ గారు అండ్ శరణ్ గారు కథ చెప్పారు, చాలా బాగా నచ్చిందండి. అక్కడే చెప్పేసాను నేను రాస్తాను సార్ డైలాగ్స్ అని. సో మేడం అన్నట్టు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మీరు ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆ అబ్రివేషనే వస్తుందా లేకపోతే దాని వెనక ఏముంది, ఇవన్నీ మీరు సినిమాలో చూడొచ్చు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నరేష్ అగత్య బ్రో, యాక్చువల్లీ నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని. సో వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఆర్టిస్టులతో కానీ టీంతో కానీ అందరితో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఎందుకంటే నాకు ఈ ఫన్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అండి, రాయడానికి కూడా. అంటే పంచెస్ రాయలేను నేను, కొంచెం ఆర్గానిక్గా వచ్చే కామెడీ అంటే రాస్తాను. సో షూటింగ్కి వెళ్ళి కూడా నేను యాక్టర్స్తో కలిసి చాలా టైం ఎంజాయ్ చేశాను. నరేష్ అగత్య బ్రో, యాక్చువల్లీ మా సినిమా కంటే ముందు బ్రో కొంచెం సీరియస్ సబ్జెక్ట్స్ చేశారు. బట్ ఫస్ట్ టైము మా సినిమాతో ఈ ఫన్ రూట్ అనేది తీసుకున్నారు. బట్ హీ డిడ్ రియల్లీ వెల్. అలాగే సుదర్శన్ బ్రో అండ్ రాజ్కుమార్ కసిరెడ్డి బ్రో, నెక్స్ట్ మిగిలిన ఆర్టిస్టులు కూడా ఉన్నారండి, గగన్, నందగోపాల్ సార్. సో అందరూ చాలా బాగా చేశారు. నాకు అవుట్పుట్ కూడా చూపించారు, చాలా బాగా వచ్చింది. సో డైలాగ్స్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రవణ్ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు.